సరే అందరికి కొందరు ఆడవాళ్ళు ఇది నిజము తెలుసుకోవాలి. కట్టుకున్న హస్బెండ్ తప్ప ఎవ్వడే గాని నీచపు నా కొడుకులే మొత్తం మోసగాళ్ళే ఉంటారు. ఇది తెలుసుకోండి. మీరు తప్పటడుగులు వేసేటప్పుడు బాగా ఆలోచించండి. ఇది నల్గొండ డిస్టిక్ షౌలి గౌరారంలో జరిగింది. ఒక అమ్మాయికి 10 ఏళ్ల క్రితము పెళ్ళయింది. భర్త చనిపోయిండు. ఒంటరిగా ఉంటుందట. ఒక ఆయన పరిచయం ఏంటంటే అది ప్రేమగా మారి ఇల్లీగల్ కాంటాక్ట్ కు దారి తీసింది. ఈమె ఊకే పోరు పెట్టిందట, నన్ను పెళ్లి చేసుకో అంటే సరే అని గుళ్ళ పెళ్లి చేసుకుంటాట. అదే టైంలో వాళ్ళ తల్లిదండ్రులు, ఆ పిల్లగాని తల్లిదండ్రులు వేరే అమ్మాయిని చూసి ఈమెకు తెలియకుండా అందరి సమక్షంలో ఇటు పెద్దలు అటు పెద్దలు కలిసి పెళ్లి చేసిరట. ఈమెకు తెలియదు. అదిగా సంసారం సాగుతుంది. అన్న ఇక్కడ చేస్తుండు, అక్కడ చేస్తుండు. ఆమెకు పెద్దలు చేసిన పెళ్లి ఆమె తల్లిదండ్రులు చూసిన ఆమెకు 2 పిల్లలు పుట్టిరట. ఈమెకు 2 అబార్షన్లు అయినాయట. 3వసారి ప్రెగ్నెంట్ అయితే నేను అస్సలు అబార్షన్ చేయించుకోనని బిడ్డని అన్నదట. కంటే నువ్వు వద్దు, నీ బిడ్డ వద్దు అని చెప్పి వదిలేసి నాకు పెళ్లి అయిందని చెప్పేసి అని టాటా చెప్పి ఆ భార్య దగ్గరికి పోయిండు. ఇప్పుడు ఈ సమాజమే గాని, కోర్టే గాని, ఎవ్వరే గాని నువ్వు గుళ్ళ పెళ్లి చేసుకుంది యాక్సెప్ట్ చెయ్యరు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఆమెనే యాక్సెప్ట్ చేస్తారు. ఈ కోర్టు కూడా అట్లనే చూసుకుంటది. గుళ్ళ తాళి కట్టగానే అది పెళ్లి అవుతుంది. అదమ్మ దోస్తుల ముందు తాళి కట్టగానే పెళ్లి అవుతుందా? కొంచెం చూసుకోవాలి, వెనక ముందు చూసుకోవాలి. చాలా మంది ఉంటారు. కట్టుకున్న భార్య ఉంటది, భార్యను పక్కకు పెట్టి వీళ్ళు గుళ్ళల్లో తాళులు కట్టుకుంటూ దోస్తుల ముందు తాళులు కట్టుకుంటూ మేము పెళ్ళాలమంటారు. మరి అసలు పెళ్ళాం ఏడ పోతుంది? ఆమె పుట్టిన పిల్లలు ఎక్కడ పోతారు? కొంచెం ఇలాంటి అడుగులు వేసేటప్పుడు ఆలోచించి వెయ్యండి.